హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు నేనొక సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ యథార్థ కథని పంచుకుంటున్న వారి పేరు జాఫర్. మాది అనంతపూర్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను జాబ్ లో జాయిన్ అయ్యి 8 ఏళ్లు దాటుతుంది. ఈ 8 ఏళ్లలో నేను 3వ సంవత్సరం జాబ్ చేస్తున్న సమయంలో నాకొక వింత అనుభవం జరిగింది. దానిని నేను ఇప్పటికీ నా జీవితంలో మరచిపోలేను. అందుకే మాయా ప్రపంచం ఛానల్లో నాకు జరిగిన వింత అనుభవం గురించి షేర్ చేసుకోవడం జరుగుతుంది. నేను రోజులానే ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఫుడ్ వండుకోవడానికి నాకు ఓపిక లేనప్పుడు నేను వెళ్తూ ఉండే దారిలో ఒక దగ్గర టిఫిన్ షాప్ ఉండేది. అది కూడా అంత పెద్ద టిఫిన్ దుకాణం కాదు. ఒక చిన్న బండి మీద టిఫిన్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ టిఫిన్ షాప్ లో ఒక ముసలావిడ వాళ్ళ ఆయన ఉండేవారు. చూడటానికి వారి వయసు అయిపోయినట్టుగా ఉన్న చాలా చురుగ్గా వచ్చే వాళ్ళందరితో బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను మొదటిసారి ఆ టిఫిన్ షాప్ లో టిఫిన్ తీసుకున్నాను. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి నేను టిఫిన్ తిని చూస్తే చాలా బాగా అనిపించడంతో ఇక రోజు ఆఫీస్ అయిపోగానే ఆ టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ పార్సిల్ కట్టించుకొని వెళ్ళేవాడిని. అలా ఆ టిఫిన్ షాప్ ని రన్ చేస్తున్న 2 పెద్దవాళ్లతో నాకు బాగా పరిచయం ఏర్పడింది. నాకు సరిగ్గా తెలియని ఆ ఢిల్లీలో వీళ్ళిద్దరూ బాగా పరిచయం అయ్యేసరికి ఆ 2 ముసలివాళ్ళల్లో అతని పేరు బలరాం, నేను అతన్ని బాబాయ్ అని, ఆమె పేరు సావిత్రి, నేను ఆమెని పెద్దమ్మ అని పిలిచేవాణ్ణి. ఒకరోజు నాకు ఆఫీస్ లేట్ అయ్యి ఇంటికి వెళ్తుంటే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి బలరాం బాబాయ్ ఆ బండి నెట్టుకుంటూ రోడ్ని దాటుతుంటే ఒక్కసారిగా లారీ వచ్చి గుద్దేయడం జరిగింది. ఆ ఘటనని చూసిన సావిత్రి అనగా పెద్దమ్మ అక్కడికక్కడే మరణించడం జరిగింది. నేను పరిగిస్తూ బాబాయ్ దగ్గరికి వెళ్ళగా ఆయన కొన ఊపిరితో కొట్టుకుంటూ నాకేదో చెప్తూ నా చేతిలోనే మరణించడం జరిగింది. ఇది అంతా చూసి నేను వారం రోజుల పాటు ఆఫీస్కి కూడా పోలేదు. అసలు మా ఇంట్లో నుంచి నేను బయటికి కూడా పోలేదు. పదే పదే వాళ్ళు నా కలలో కనిపించేవాళ్ళు. ఆ భయంతో నేను 2-3 సార్లు గుడికి కూడా వెళ్ళటం జరిగింది. అయినా పదే పదే అవే ఆలోచనలు. ఎటు చూసినా బలరాం సావిత్రి వాళ్ళే కనిపిస్తుండేవాళ్ళు. నేనొకరోజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించాయి. ఉలిక్కిపడి లేచి చూస్తే దూరంలో ఏదో ఒక ఆకారంలా ఉండేది. అది చూసి నేను చాలా భయపడేవాణ్ణి. రోజు రోజుకి ఇంట్లో నాకు ప్రశాంతత లేక ఒక బాబాని తీసుకుని వచ్చి చూపించగా ఆయన ఇల్లు మొత్తం చూసి పూజ చెయ్యాలని చెప్పి పూజ చేసిన కొంతసేపటికే నా ముందే ఆ 2 ఆత్మల్ని బంధించి తీసుకుని వెళ్ళడాన్ని నా కళ్ళారా చూశాను. మరుసటి రోజు నేను ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడగటం జరిగింది. ఆయన నాకు ఈ విధంగా చెప్పటం జరిగింది. బాబు, మరికొన్ని రోజులు నువ్వు మీ ఇంటికి కట్టిన అష్టదిగ్బంధనాన్ని నువ్వు తీయకూడదు. మరికొన్ని రోజుల వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఉండు అని చెప్పగా, అసలేమైంది బాబా అని అడగగా, నీ చేతిలో కొన ఊపిరితో కొట్టుకొని చనిపోయిన బలరాంకి నీలాగే అచ్చం ఒక కొడుకు ఉండేవాడట. ఆ అబ్బాయి అనారోగ్య సమస్యతో చనిపోవడం జరిగింది. ఇక ఆ ముసలి వాళ్ళని చూసేవారు లేక టిఫిన్ బండి పెట్టుకొని నడుక్కుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళావో ఆ రోజే వాళ్ళు నువ్వు చూడటానికి వాళ్ళ అబ్బాయిలా ఉండేసరికి నిన్ను వాళ్ళు వాళ్ళ అబ్బాయిలా అనుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఒకటి గమనించావా? 2 చావులు నీ ముందే
జరిగాయి అని బాబా చెప్పగానే నేను చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాను. అలాగే ఎంతో భయం కూడా వేసింది. ఇక భయంతో నేను కొన్ని నెలల వరకు ఢిల్లీకి వెళ్ళలేదు. కొన్ని నెలల వరకు వాళ్ళ ఇద్దరి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడ్డాను. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. ఈ స్టోరీని మన ఛానల్లో షేర్ చేసుకున్న జాఫర్ గారికి మన మాయా ప్రపంచం ఛానల్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన ఛానల్లోని ప్రేక్షకులలో ఎవరికైనా ఇలాంటి సంఘటనలు వాళ్ళ నిజ జీవితంలో జరిగి ఉంటే మన ఛానల్లో షేర్ చేసుకోగలరు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.